మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుడి స్తోత్రం. దేవుని మాటలు విందాం, కూసేపు శ్రద్ధగా విందాం. దేవుడు యేసుక్రీస్తు ప్రభులాగా ఈ లోకానికి వచ్చాడు కదా. కన్య మరియ గర్భమును జన్మించి వచ్చాడు. ఆ కన్య మరియ గర్భము కన్య మరియమ ఎవరు పురుషుడి ముఖం ఎరుగుదు మంచి పవిత్రమైన వావిడి. ఆ దినాల్లో దేవుడు యేసుక్రీస్తు ప్రభు రావాలని ప్రవక్తలు రాసి ఇచ్చారు కదా. వస్తాడని తెలిసి అందరూ సిద్ధపడ్డారన్నమాట. కన్నిక గర్భాన్ని పడతారని అని చెబితే వీళ్ళు ఏం చేశారు, అందరూ కణికలు ఉన్నారన్నమాట. కణికలుగా పెళ్లి చేయకుండా కణికలుగా ఉంచేశారు అందరినీ. ఏంటి మా అమ్మాయి గర్భాన్ని పడతాడేమో, మా అమ్మాయి గర్భాన్ని పడతాడేమో అని వీళ్ళు అనుకుని అందరూ ఉంచేశారు కణికల్ని. దేవుడి స్తోత్రం. అయితే దేవుడు ఉద్దేశం వేరు, మనుషుల ఉద్దేశం వేరు, దేవుడి ఉద్దేశం వేరు. దేవుడు కన్య మరియని ఎంచుకున్నాడంట. కన్య మరియని ఎంచుకుని దేవదూత వచ్చి కన్య మరియకి చెప్పిందంట, దయాపాప్తిరాల నీకు శుభం కలిగిన కాక నువ్వు దేవుడి కనికరం పొందుకున్నావు, కృప పొందుకున్నావు, ఆశీర్వాదం, నువ్వు గర్భవతి అవుతావు అంటేను. అప్పుడు నేను పురుషుని ముఖం ఎరుగును కదా, ఎట్లా ఇది సాధ్యం అంటే పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తుంది, నీ కమ్ముకుంటుంది, నువ్వు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కన్యకవు కుమారుని కంటావు అని చెప్పిందని దేవదూత. అప్పుడు మరియా ఏముంది, నువ్వు చెప్పిన ప్రకారమే జరుగును గాక అని అంది కన్య మరియమ్మ. ఇప్పుడు మనం దేవుని మాట వింటలా, దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళే దేవుని మాట వింటలా. దేవుడు పలానా పని చేయమన్నాడంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, అక్కడ ఇవి ఉంటాయా నాకు వస్తుంటుందా అని అడుగుతాం. అట్లా ఏమి అనలా. కన్య గర్భమ మరియమ్మ నీ చిత్తమే సిద్ధించు కాకంది. అట్లాగే యేసు ప్రభువు పుట్టాడన్నమాట. కన్య మరియ గర్భానికి పుట్టాడన్నమాట. పుట్టి ఆ దినాల్లో అంట జనాభా లెక్కల కొరకు బెత్లెహేముకి వచ్చారంట. అందరం వాళ్ళలో కలిసి యేసేపు మరియమ్మ కూడా వచ్చారంట. వచ్చినప్పుడు ఆ బెత్లెహేము వచ్చినాక నెలలు నిన్ని అంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నిండి అప్పుడు గర్భవతి పిల్లాడిని కానీ మరియమ్మ పిల్లాడిని పొత్తు గుడ్డల్లో చుట్టి ఒక పశువులు సత్రంలోకి వెళ్తే సత్రంలో చోటు లేకుండా ఉంటే అప్పుడు పశువుల పాకలోకి వెళ్ళి పశువుల పాకలో పరువును పెట్టినాను అని ఉంది బైబిల్లో. పశువుల పాకలో పరువును పెట్టారు. అంతేగాని యేసుక్రీస్తు పలానప్పుడు పుట్టాడో పలానా చాటు పుట్టాడో అని బైబిల్లో ఏమీ లేదు. బెత్లెహేము వెళ్ళినప్పుడు ఈ మరియమ్మకి నెలలు నిండి అప్పుడు పసమైంది. పొత్తిగుడ్డల్లో చుట్టి ఒక శిశువు పశువుల తొట్టులో పరుండం ఉంటాడు అని దేవదూత ఎవరికి చెప్పింది, తూర్పు దేశపు జ్ఞానులకి చెప్పింది. తూర్పు దేశ జ్ఞానులు చూసినప్పుడు నక్షత్రం పుట్టిందంట. నక్షత్రం పుట్టింది ఏంటని వీళ్ళు ఆలోచించి ఒక మహనీయుడు పుడతాడో లోకంలో, ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం పడుద్ది అని లేఖనాల్లో రాసి ఉంది. వాళ్ళు ఖగోళ శాస్త్రాలు చదివేవాళ్ళు కదా, వాళ్ళు తెలుసు. అట్లా శాస్త్రాలన్నీ తిరిగితే అప్పుడు ఆయన జన్మం గురించి ఉంది అక్కడ ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారో ఈ శిశువుని కనుగొని ఈ శిశువుని ఆరాధించాలి మనసారా అని చెప్పి వాళ్ళు తూర్పు దేశం నుంచి వచ్చారన్నమాట. వడ్లెక్కి ఎవలా వచ్చారు. వస్తా కానుకలు తెచ్చారు. మళ్ళీ బంగారం బోలం ఇవి తెచ్చారన్నమాట. ముగ్గురం
సాంబ్రాణి బంగారం ఈ మూడు తెచ్చారన్నమాట. అట్లాగే తెచ్చి అట్లాగే మనం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఏదన్నా పట్టుకెళ్ళాలి. పట్టుకెళ్ళి అప్పుడు వచ్చారు. మొత్తం ఎక్కడికి వచ్చారు? ఏ రోజు రాజు అప్పుడు ఏ రోజు మందిరానికి వచ్చారు వీళ్ళు. ఏ రోజు మందిరానికి వచ్చి ఇక్కడ ఒక మహనీయుడు పుట్టాడు. ఆ మహనీయుడు పుట్టినప్పుడు ఒక నక్షత్రం పడుద్ది అని ఎకరాలు తెలియబడుతున్నాయి. నక్షత్రం పుట్టింది తూర్పు దేశాన్ని. ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ మేము వచ్చాము ఆ శిశువుని ఆరాధించాలని, చూడాలని అని ఏ రోజు రాజు చెబితే ఏ రోజుకి దడ పుట్టింది. ఎందుకంటే ఏ రోజు రాజుకున్నాడు కదా. ఇంకొక రాజు వస్తే ఏ రోజు రాజుతనం తీర్పు ఇక రాజు ఉండడు కదా. రాజు ఉంటే ఇంకా ఏ రోజు ఇంకా రాజుగారు ఏమంటాడు? ఏ రోజు మాటలు లెక్క చేస్తారు అని చెప్పేసి ఏ రోజు ఏం చేశాడు? ఈ కపటం ఆలోచించి ఆ తూర్పు దేశ జానులకి చెప్పాడనమాట. మీరు వెళ్ళి ఆ శిశువు ఎక్కడ ఉన్నాడో ఏంటో ఆ సుఖం కనుకొని వెళ్ళి ఆయన్ని దర్శించి పూజించి ఆరాధించి వచ్చి నాకు చెప్పండి, నేను కాడ వెళ్ళి పూజిస్తాను, ఆరాధిస్తాను అని చెప్పాడనమాట. కపటంగా చెప్పి పంపేటప్పటికి వెళ్తే ఆ నక్షత్రం వెళ్ళి శిశువు ఉన్న పశువుల పాక దగ్గర ఆగిందంట. అప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ శిశువుని చూసి, మరియమ్మనే ఆ శిశువుని చూసి సాగిలబడి నమస్కారం చేసి బంగారం సాంబ్రాణి బోళం 3 సమర్పించి ఆరాధన చేసినట్టుగా ఉంది అక్కడ బైబిల్లో శిశువుని. అప్పుడు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు దేవదూత పక్షిమైందంట. దేవదూత పక్షిమయ్యి కనపాడి వాళ్ళకి అందంట, మీరు ఏ రోజు గృహానికి వెళ్ళవద్దు, ఏ మార్గాన్ని మీరు వెళ్ళిపోండి, ఏ రోజు కపటంగా చెప్పాడని దేవదూత చెప్పిందన్నమాట. వీళ్ళు ఏరే మార్గానికి వెళ్ళిపోతే దేవుని స్తోత్రం ఏ రోజు ఏం చేశాడు? వీళ్ళు నన్ను మోసం చేశారు అని చెప్పేసి 2 సంవత్సరాల బాలుల్ని సంహమని ఆర్జించాడు. ఎందుకంటే వాళ్ళు ప్రయాణమై వచ్చేటప్పటికి 2 సంవత్సరాలు పట్టిందన్నమాట. 2 సంవత్సరాలలో పిల్లలందరూ చంపేయమని ఏ రోజు రాజు ఆజ్ఞించాడనమాట. ఆజ్ఞించేటప్పటికి ఈ మాట దేవదూత యోసేపు చెప్పింది, నీవు ఈ శిశువుని తీసుకుని తల్లిని తీసుకుని వెళ్ళిపో, ఈ శిశువుని సంపాలని చూస్తున్నాడు ఒక అతను అని చెబితే అప్పుడు ఆ మాట ప్రకారం యోసేపు మరియమ్మని శిశువుని తీసుకుని వెళ్ళిపోతే దేవుని స్తోత్రం అప్పుడు ఈ 2 సంవత్సరాలు ఉన్న తక్కువ సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఉన్న వయసు పిల్లలందరూ చంపించేసాడు అనమాట. అప్పుడు రామాలో అంగళాలు పినబాడింది అని ఉంది. ఆ రక్తం దారదారలో సందులు అన్ని పిల్లలను చంపించేశారు కదా. తల్లులందరూ మొరపెట్టుకుని ఏడుతూ రోదన ధ్వని అంత ఇదిగా చేశాడు ఆ రాజు. చేసినాక దేవుడి స్తోత్రం వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా ఐగుప్తిలో, ఇది అయిన తర్వాత ఇదంతా అయిన తర్వాత అప్పుడు దేవదూత యోసేపుకి మళ్ళీ ప్రత్యక్షమయ్యి, నువ్వు బెత్లెహేముకి వెళ్ళు, ఈ శిశువుని చంపాలనే రాజు చనిపోయాడు, ఆయన లేడు, నువ్వు వెళ్ళు అని చెప్తే అప్పుడు మరియమ్మ తీసుకుని మళ్ళీ బెత్లెహేముగా వచ్చాడనమాట. దేవుడు మరియమ్మనే చేసుకోపోయినా కానీ దేవుని మాటని అన్నీ నెరవేర్చాడనమాట. యోసేపు ప్రధానము చేసుకున్నాడు, అంతే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అనమాట. చేసుకుని మరియమ్మని చేసుకోవాలని ఉంటే అప్పుడు మరియమ్మ గర్భఫలం వచ్చింది. దేవుడు ఇట్లా ఇచ్చాడనమాట. యోసేపు ఈయన ఏం చేశాడో
యేసేపు నీతిమంతుడై ఉండి ఆవిడని బాధ పెట్టకుండా రహస్యంగా ఆవిడ్ని వదిలించుకోవాలని చూశాడని ఉంది బైబిల్లో. అప్పుడు దేవదూత యోసేపు చెప్పింది మాట, ఇది పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యం జరిగింది కానీ మరియమ్మ పవిత్రాలు అని చెబితే అప్పుడు మరియమ్మని కంటికి రెప్పలాగా కాపాడాడంట అప్పటి నుంచి. కానీ ఆ మరియమ్మని కూడినట్లేదు బైబిల్లో. ఆ శిశువు పుట్టే వరకు, యేసు ప్రభు పుట్టే వరకు మరియమ్మని కూడలేదని ఉంది బైబిల్. ఒక సహోదరులాగా సహాయం చేశాడు, అంతే సహాయం చేశాడనమాట. అప్పుడు యేసు ప్రభు పుట్టి పెరిగి పెద్దవాడయ్యాడనమాట. పెద్దవాడయ్యి ఎన్నో కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడనమాట. చిన్నప్పుడే ఎంతో జ్ఞానం కలిగి ఆయన ఉన్నాడనమాట. అయినా కానీ దేవుడై ఉండి తల్లిదండ్రులు వాళ్ళు వాటరింగ్ వాళ్ళు కదా, యేసేపు తండ్రి ఇంట్లో వాటరింగ్ పనిగా చేశాడు. యేసయ్య వాటరింగ్ పని చేశాడు. ఏ పని ఎట్లా చేయాలో తండ్రి దగ్గర నేర్చుకున్నాడు అనమాట. నేర్చుకుని తల్లిదండ్రికి ఇద్దరు కలిగి 30 సంవత్సరాలు ఉన్నాడంట, జీవించాడంట. తల్లిదండ్రికి ఇద్దరు కలిగి 3.5 సంవత్సరాలు సేవా పరిచయం చేశాడంట. 3.5 సంవత్సరాలు సేవా పరిచయం చేసి 12 మంది శిష్యులు ఏర్పరచుకుని ఇంకా 70 మందికి శిష్యులు కాడ ఏర్పరచుకున్నాడని ఉందా లేఖనంలో. చేసి ఎన్నో అద్భుతాలు చేసి ఆశ్చర్యకాడు చనిపోయిన బిడ్డలుగా లేవనెత్తి ఎన్నో కుష్ఠరోగులను స్వస్థపరిచి, కొట్టు వాళ్ళని నడిపించి, గుడ్డి వాళ్ళకు చూపించి ఎన్నో అద్భుతాలు చేసి చివరికే ఈ మానవుల పాపం కొరకు యేసు ప్రభు బలి అయ్యాడు. పాపుల చేతికి అప్పగించబడి బలి అయ్యాడు అన్నమాట. ఎందుకు? మన కొరకు, మన పాపాల కొరకు ఆయన బలి అయ్యాడు. సిలువలో బలి అయ్యాడు అన్నమాట. అన్యాయంగా ఆయన సిలువేశారన్నమాట. సిలువేశారు. అయినా కానీ ఆయన మాట్లాడలా. ఆయనకు ఆయనే సమర్పించుకున్నాడని ఉంది బైబిల్లో. అట్లాంటి